బిల్డ్. సో హాయ్ అందరికి నమస్కారం, నేను మీ లోకలబేనాని. సో ఈరోజు అంటే మా విశ్వకోడికి స్నానం అయితే చేయిస్తాం. చాలా రోజులు అయిందనమాట స్నానం చేయించి. గబ్బు కొడుతున్నాడు. చాలా రోజులు అంటే ఒక వారం అవుతుందనమాట. కానీ వీడికి స్నానం చేయిస్తాం, కానీ ఇప్పుడు వచ్చి మీకు చూపించలే కదా. ఇప్పుడు చిన్నప్పుడు స్నానం చేసేటప్పుడు చూపించాము. ఆడికి ఒక 6 months ఇప్పుడు ఉంటప్పుడు మళ్ళీ ఇప్పుడు అనమాట నేను మా ఆవిడ కలిపి స్నానం చేయిస్తాం. అంటే సమ్మర్ కదా, అంటే వారానికి లేదన్నా సరే 2 రోజులతో స్నానం చేయాలి. కానీ ఇటు బొచ్చు మొత్తం తీసేద్దాం అనుకుని నేనైతే. ఎందుకంటే ఇది ఉంది కదా, బొచ్చు వాళ్ళకి గాలి అనేది చాలా తక్కువ వస్తుందన్నమాట. చల్లదనం లేకపోతుంది. ఏసీ ఉన్నా సరే అయినా సరే ఇడు గురకలు పెడుతున్నాడు. అదే గాలి లేక. నెక్స్ట్ ఏంచో అదే లోన చిన్న చిన్నవి ఒక వేడి పురుపులు ఏగ తింటే మూతం చేస్తాను. యాగ్ క్యాచ్ పెడుతున్నాడు. మాట్లాడుతున్నా అంత సీరియస్గా. యాగ్ క్యాచ్ పట్టుకుంటున్నావురా. ఇంకో చూడండి ఇక్కడ ఏంటో ఇది వీళ్ళకి కొంచెం తామరలాగా వచ్చేస్తుంది అనమాట. మా అమ్మ పసుపు అది పెడుతుంటుంది వీటికి. అంటే ఇలాంటి వస్తే దేనివల్ల వస్తుందని ఆల్రెడీ నేను హాస్పిటల్ కూడా తీసుకెళ్తే ఏమైందంటే వేడి చేసిన వాళ్ళు అంటున్నారు అన్నమాట. దారా పది స్నానం చేద్దా. దాయే పైకి పద డాడీ. బాయ్. రావా పద వెళ్ళిపో. సో వీడికి మా మేడ మీద ఇక్కడ స్నానం చేపిస్తాం. వీడు ఏంటంటే టాయిలెట్ కూడా కిందనే, అంటే మేడ పైన వేస్తాడు టాయిలెట్కు. నెక్స్ట్ బాత్రూమ్ కూడా మేడ పైన అనమాట. చూడు ఎలాగ ఆడుకుంటాడు. ఎందుకు మేడ పైన అలవాటు చేయించామంటే బయట రోడ్డు మీద అనుకో, ఇక్కడ గల్లీ కదా, కొంచెం పిల్లలు ఎవరైనా ఉంటే మళ్ళీ దడిసిపోతారు. అలాగే పెద్దవాళ్ళు ఉన్నా సరే దడిసిపోతారు అనమాట. అటు రూమ్ అది చల్లగా ఉండడానికి. మనం అయితే ఇప్పుడు స్నానం చేయించేద్దాం. వీటి కోసం స్పెషల్గా షాంపూ బాటిల్ కూడా ఉంటుంది అనమాట. నువ్వేమో నా చెప్పులు వేసుకున్నావు, ఈ చెప్పులు లేవని. ఈడు వాళ్ళ అమ్మని కొడితే మాత్రం ఎంత వేగంగా, ఇంకో చూడు ఎంత వేగంగా వస్తాడంతే. కొడతాను మీ అమ్మని. రాయ్ ఇంకొకటి పాప ఏమో డాడీ పార్టీ వెళ్ళిపోయింది అప్పుడే. విశ్వ కొడుకున్నాడు అంటే చిన్నది ఇలాగ అన్న మంది వెంటనే వస్తారు. చూడు కొడతాను మీ అమ్మని. పడిపోతావు. కొట్టాను మీ అమ్మని. కొట్టినా కొట్ట బిల్డ్. ఆడు కూడా ఎక్కి చూస్తున్నాడు. నేను స్నానం చేద్దాం. పైప్ ఉండి వీడికి సపరేట్గా చేయడానికి. కాకపోతే పైప్ ఏం చేశాడంటే ముక్కలు చేసేసి దాన్ని నాశనం చేస్తాడు మన పైప్ మొత్తం. స్నానం మాత్రం మంచిగా చేసుకుంటాడు ఇది మాత్రం. ఎందుకంటే గుడ్ బాయ్. చల్లగా ఉంటుంది కదా ఈ టైంలో. మీరు ఎంతమంది ఇలాగా మీ డాగులకి మంచిగా స్నానం చేపిస్తున్నారు కింద కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. చేయిస్తారే, నాకన్నా బాగా చేయిస్తారు అనుకుంటాను. ఎందుకంటే మా కాడ ఎక్విప్మెంట్ తక్కువ డాగ్కి. అంటే వీటికంటే సపరేట్గా వేరే బాత్లో చేస్తుంటారు. ఏమంటే మాకు అలవాట్లేదు. మాకులాగే పెంచామండి. చూడు ఎలాగ వెళ్తున్నారు. ఇట్రా 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 దగ్గర.
హెయిర్ అనేది రిమూవ్ చేయాలో వద్దనేది కింద కామెంట్ చేయండి, ఎందుకంటే నాకు తెలీదు. యాక్చువల్గా హెయిర్ రిమూవ్ చేద్దాం అనుకున్నాను, మళ్ళీ మీరు ఏమంటారు అంటే నాకు తెలియదు, ఎవరిని కనుక్కోలేదు కూడానా. అంటే ఈ టైంలో హెయిర్ అనేది రిమూవ్ చేయాలో వద్దనేది సమ్మర్ టైం కదా, నాకు తెలియదు కాబట్టి మీరైతే కింద కామెంట్ అయితే చేయండి. లేదు నన్ను చెయ్యొచ్చు పర్లేదు, ప్రాబ్లం ఏంటి ఉండదు అంటే చేసేస్తాను, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది. ఈ వీడియో కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నంటే నేను మా వైఫ్ కలిపి చాలా రోజుల నుంచి విశ్వకొండ అయితే మేము చూపించట్లేదు సార్. ఇంకా విశ్వకొండ ఫ్యాన్స్ అంతా అడుగుతున్నారు అనమాట, మా విశ్వకొండ చూపించండి అని. అయిపోయింది ఇంకా ఏది మేమైతే దీంతోనైతే ఆడికి బాగా అటు 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 ఇలా ఇలాగొచ్చు అమ్మంత ఇలాగొచ్చు. బాగా కనిపిస్తుంది దేవి. ఒక నిమిషం మీ కంట్లో ఇక్కడ బొచ్చే వెళ్ళిపోయింది. డాడీ నీకు ఇంకా స్నానం చేయించలే, అప్పుడే తుడిచేసుకుంటున్నావు. మేమైతే వీడికి దీంతోనే బాగా చేపిస్తాం అనమాట, ఎందుకంటే కొంచెం లోన్ ఉన్న చుండ్రు అనేది, హెయిర్లో చుండ్రు అనేది ఈజీగా రావడానికి. చాలా ఆన్లైన్లో బుక్ చేశాను అడగంటూ దొరకడానికి, కానీ ఇదే మాకు కంఫర్టబుల్ అనిపించింది మాకైతే. ఏద్దాడి నువ్వు తడిసిపోతా పక్కన ఉండు. మంచిగా స్నానం చేయించుకుంటాడు. ఇది కూర్చోండి, కూర్చో కూర్చో. అది మంచిగా అయితే స్నానం అయితే చేయించుకుంటాడు అన్నమాట మా వాడు. ఎందుకంటే ఇంకోటి చెప్పాలి, మా వాడిని అయితే నేనైతే ట్రైనింగ్ అయితే పంపించలేదు, అంతా నా చేతి ట్రైనింగే, నేనే హ్యాండిల్ చేస్తాను. ట్రైనింగ్ పంపించకపోయినా సరే, అంటే దీని బ్రీడ్ పెట్టి ఏంటంటే వీళ్ళ ఫాదరు మదర్ ఆల్రెడీ ట్రైనింగ్ డాగ్లు అనమాట. సో ఆ బ్రీడ్ బట్టి కొన్ని అవి ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళ ఫాదర్వి మదర్వి వీడికైతే వచ్చేసాయి అనమాట. మంచిగా ట్రైనింగ్ డాగ్ లాగే అన్నీ చెప్పింది చేస్తుంటాడు విశ్వగడు. మంచోడు, కాకపోతే కొంచెం మొరటుతాను అంతే. ఇది అది కూర్చోకు. మీకు విషయం చెప్పాలి, మా విశ్వగడికి సో అన్నీ అర్థమవుతాయి. అంటే ఇప్పుడు నేను వీడియో తీస్తామన్న సంగతి వాడికి తెలుసు, ఫోటోలకి ఎలాంటి పోజులు కొట్టాలో, ఎంత జాలీగా ముఖం పెట్టాలో, అగో అన్నీ తెలిసినమాట వాడికి. మీరు అనుకుంటారు అమాయకుడని, గొప్ప డేంజర్ గడు. అమాయకుడే. అమాయకుడే. ఏం డేంజర్ చెప్పు, ఎందుకు డేంజర్ చెప్పు. వాడు చాలా అమాయకుడు వాడు. ఏనా క్లైమేట్ కూడా బాగా సపోర్ట్ చేసినట్టుంది. అడిగి ఎండ అసలు ఉండాలి, అలాంటిది కూల్ అయిపోయింది. డాగులకి అనేది చాలా స్మూత్గా మనం హ్యాండిల్ చేయాలి. అంటే ఏ విషయంలో అంటే ఇది స్నానం చేసేటప్పుడు ఉంది కదా అని మన ఫోర్స్ మొత్తం చూపించకూడదు. చూపిస్తే మాత్రం అవి కొంచెం ఆగరాడు, చెవులు అనేది డస్ట్ ఎక్కి పడుతుంది అనమాట. గుడ్ బాయ్. ఏది ఇంకోటి ఇంకోటి ఉంటుంది, ఇంకో చెవి ఉంటుంది ఇట్లా. ఏది అంటే ఇది వచ్చింది చూసావా, చెప్పాను కదా. అయిపోయిందా, దాని ఇలాగొచ్చు. వెళ్ళరా దా విశ్వదా, వస్తాడు దా విశ్వదా. కంట్లోకి వెళ్ళిపోయినట్టు. దారా ఇట్రా ఇట్రా దా దా వెళ్ళరా దా 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 ఇలా దగ్గరగా వాడు కంట్లోకి కంట్లోకి ఏది ఏది ఏది
ఉండరా ఇటు ఉంటా దా దాలవచ్చు దా ఇది రే వెళ్ళరా ఇదిగో స్నానం చేయి బాగా తుడిపించుకున్నాడు అదే రుద్దించుకున్నాడు నీళ్ళు తడుపుదామంటే ఇలాగ తిప్పలాడిస్తాడనమాట ఇప్పుడు మా ఇద్దరం పోటీ చేయాలి దర 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 దగ్గర 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 బెర 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 బూచొస్తుందా ఇట్రా విశ్వ డాడీ దా దా ఇట్రా దా ఇక్కడికి వచ్చే దా అల్లరా అల్లరా దొరద కోసం వస్తున్నాడు మూతి మూతి బొక్కులు కొంటున్నాడు ఇది కంట్లోకి వాటర్ వెళ్ళిపోయింది దా 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 బేరా 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 రేలు రారా ఇలాగే అండి బుద్ధిగా మనసు మాట్లాడితే వినడని మాట్లాడు దా దగ్గర చూసారా ఇలాగే ఉంటుంది అన్నమాట ఇలా పెట్టి స్నానం చేయాలి అడిగే నర్రై చెవిలో ఉంటున్నారు కదా విషయం ఏంటంటే వాడితో పాటు ముగ్గురు ఇంకా ఇద్దరు చేసాం వాడు స్నానం వాడు చేశాడు నిన్ను చేసాడు వాళ్ళ అమ్మ కూడా చేసింది కదా ఫ్రెష్ అయిపోయాడు కొట్టు మరి చూసారా చెప్పనా ఫుడ్ పెడితే నా పార్టీ ఫుడ్ పెట్టేసిన తర్వాత వాళ్ళ అమ్మ పార్టీకి వెళ్ళిపోతాడు దొంగన కొడుకు వేస్ట్ నా కొడుకుడు నిన్ను అనవసరంగా పెంచాను రే చిన్నప్పటి నుంచి దా డాడీ వెళ్ళరా డాడీదా కానీ విశ్వకుడు అంటే మనకి రొంబ ప్రాణం ఆడు ముడ్డు మీద వేసండి వాటర్ దగ్గుతుంది జారిపోతాడు ఇంక పడతారా దేవి దగ్గరికి ముక్క తీయడండి దేవి కదా దేవి నీకు ఎందుకు పడ చెప్పు డాడీ ఒకసారి కరిస్తాడు దేవికి ఇలాంటి స్నానం చేయించిన విశ్వాయిగా కొట్టేస్తున్నా డాడీ మ్యాట్కి అడిగేవాళ్ళ మామూలుగా ఆల్రెడీ నిన్నే కడిగాం అవునా ఇక్కడ పోర్ట్ ఏరియా కదా అందుకే బాగా డస్ట్ లాగా ఉంటుంది అంట పోర్ట్ ఏరియా మా వాళ్ళు బతికే ఏరియా సో కిందకి వెళ్ళి వాడికి తుడిచేద్దాం కలిపి లోపలికి వెళ్ళిపోతుంది లోపలికి తుడిచేద్దాం జారిపోతాడు కదా టైమ్స్ జారనే ఆ తలుపులు దిగి వేరే వేరే తలుపులు ది ఈ తలుపులు ది దీంట్లో ఉంది రానేసి సోప ఎక్కితే ముట్టుకేస్తాంటారు నీకు వెళ్ళరా వెళ్ళరా ఆ తలుపు ఇది వెళ్ళరా 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 విశ్వరా ఇట్రా 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 డాడీ చెల్లిని తీసుకొని వెళ్ళిపోయారు చెల్లి లేదు దా వెళ్ళరా దా తలుపు తీక తీక అబ్బా ఇలాగొచ్చి ఇలాగొచ్చి డాడీ ఇలాగొచ్చి రైట్ రా రై ఏ ఇట్రా వాడు తలుపు అయితే తీసిమని తెలుసు లోన్ ఏసీ ఉంది కదా ఏసీ అలవాటు పెడిపోయాడు కుర్రాడు పట్టుకు 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 జారిపోతావు కూర్చొని ఎలా తుడిచాలి అంతే మొత్తం అంతా హెయిర్ డ్రై పెట్టి ఏ డ్రై తెస్తాను నువ్వు మొత్తం తుడుస్తావు అనుకో లేకరా లేక లేక పద పద పద
ఏది ఈ చేతి తుడుతాను. పట్టుకు హీటర్ అయితే వేస్తాను. దారా విశ్వదా వేటే మొత్తం అంతా బొచ్చే ఉంది. నా ముఖం అంతా ఇక్కడ మొత్తం అంతా బొచ్చే ఉంది. ఏ దారా రే మొత్తం మీ అమ్మ కొట్టాలి బెల్ట్తో. బెల్ట్తో కొడితే బెల్ట్తోని కొట్ట మీ అమ్మని బెల్ట్తో. చూసారా బెల్ట్తో కొట్టద్దు అంటాడు. కూర్చొని సోఫా దగ్గర కూర్చో. కూర్చోడాడిదా ఇట్రా. ఇంకో రే విశ్వ ఇది యాక్టింగ్ మీరు సీరియస్ అనుకుని కింద కామెంట్ చేయగలరు తప్పరు అని కానీ చూడు మీ అమ్మని ఎలా కొడతావు చూడు. కొట్ట అది నిజం కొడతాను అంతక. వాడికి కూడా అర్థమైపోయింది. అబద్ధం పడుతున్నావునా? సరే సార్ నిజం కొడతాను. నువ్వు చెప్పావు కదా వీడియోలో. అవునా కొడతా. నిజంగా నువ్వు గట్టిగానే కొడతాను మీ అమ్మని. కొట్ట వాడికి అర్థమైంది. మళ్ళీ ఒకసారి కొట్ట మీ అమ్మని. అది చూసావా పట్టేసుకున్నాడు. అరే ఏరా నేను ఎవరినో తెలుసు కదా మర్చిపోయా నన్ను. నన్ను అదే అటాక్ చేద్దాం అనుకున్నాడు ఫ్రెండ్స్. ఏంటంటే అలా అమ్మను కొడుతున్నానని. అంటే ఎప్పుడైనా సరే అబ్బాయి అమ్మకే సపోర్ట్ కదా, కూతురు మరి సపోర్ట్ చేయట్లేదు ఇప్పుడు నుంచి. నా కూతురు నాకు సపోర్ట్ అనమాట. అంటే ఇప్పుడు ఎంత చిన్నది ఉంది నవ్వుతుంది నేను కొడతాను అంటే. ఆల్రెడీ కొట్టినా నవ్వుతుంది. చెల్లి చట్పిస్తున్నాను కదా. సో ఫ్రెండ్స్ చూసారు కదా మా వాడికైతే స్నానం ఎలా చేసాం అనేది చాలా సింపుల్గా చేసుకుంటాం మేము అన్నీ. అంటే మేడపైన ఎక్కడ కాదనమాట. ఫ్రీగా ఉంటుంది వాడికి కూడా. మా ఇప్పుడు గేమే ఆడాం మేము. అది సీరియస్ అయితే కాదు. ఆల్రెడీ చెప్పారు మీకు. అంటే చెప్పినా సరే మళ్ళీ పెడతారు కదా. నిజంగా కొట్టాను అనుకోని అలా ఏం లేదు. మేము ఇంట్లో అలానే ఉంటాం. అడుగుతూ ఉంటారు కదా మీరు అసలు ఇంట్లో ఉంటారా, ఇంట్లో చూసుకుంటారా, టైం స్పెండ్ మేము ఇలానే టైం స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేస్తాం మేము. కాకపోతే అవన్నీ చెప్పలేం కదా వాళ్ళకి. అంటే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా వాళ్ళకి, తెలియదు కదా. అంటే నేనేదో బయట ఉంటున్నాను కదా అని అసలు పట్టించుకోవట్లేదు. బయట వర్క్ చేసుకొని వచ్చి ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైం కూడా ఫ్యామిలీతో పాటు ఆడుతారు. ఆఖరికి వాడికి కూడా ఇస్తారు మా విశ్వ కూడా టైం. అంటే సపరేట్గా కాదు, అందరం ఆడుతాం. వాడితోనే ఎక్కువ ఇంకా. సో ఇదనమాట. మళ్ళీ ఒక మంచి బ్లాగ్తోనైతే మళ్ళీ ముందుకు వస్తాను. సో చూస్తూ ఉండండి. జై హింద్.